సో ప్రతిసారి కొంతమంది గెస్టులను తీసుకొస్తా. బట్ ఈరోజైతే మంచి ఏంజల్ని అయితే తీసుకొచ్చాను. చూడమ్మా సిద్ధు, ఇప్పుడు ఆ కుర్చీ నా కాలు తగిలిందనుకో, దాన్ని ఫోటో తీసి నా బెడ్రూమ్లో పెట్టుకొని ఎలాగైనా దాని మీద రివెంజ్ తీసుకోవాలని కక్ష కడతామా కుర్చీల మీద కక్ష కడతామండి కదా. నాకు నువ్వు కూడా అంతే. ఈ కుర్చీలు, సోఫాలు, డ్రైవర్లు, పనులు, వీళ్ళతో నాకెందుకు గొడవలు ఉంటాయి? వెళ్ళమ్మా, వెళ్ళి పని చూసుకోమ్మా. సో మూవీస్ చేస్తావా? అమ్మ ఓకే అంటే. సో అంటే నీకు ఎలాంటి మూవీస్ బాగా ఇష్టం? సాయికల. She dance good. I like her dance. ఓ, సో నువ్వు కూడా డాన్స్ చేస్తావు కాబట్టి జూనియర్ సాయిపల్లి అనొచ్చా? సో ఎక్కువగా ఒక 2-3 ప్రభాస్ ఉన్నాయి. ప్రభాస్ అంటే ఇష్టమా? ఇష్టం, చాలా ఇష్టం. అవునా? నీ వీడియోస్ లో బాగా వైరల్ అయిన వీడియో, ఫస్ట్ వైరల్ అయింది మహేష్ బాబు అండి త్రిష. నీ కాలు తగిలి పడిపోయాను. నేను ఎక్కడున్నా నువ్వు అక్కడున్నావు. నీ కాలు ఎలా పెడతారు? నీ తలలను కూల్చి రాముడు వై నిలిచావు, కృష్ణుడల్లె వేణుది ప్రేమను పంచావు. ఇక నీ అవతారాలెన్నెన్నున్న ఆధారం నేనే, నీ ఒరవడి పట్ట ముడిపడి ఉంటా ఏదేమైనా నేనే. ప్రేమ నీదే మాధవుడా, మందార పువ్వే నేను మనువాడరా. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారి కొంతమంది గెస్టులను తీసుకొస్తా. బట్ ఈరోజు అయితే మంచి ఏంజల్ని అయితే తీసుకొచ్చాను. సో నేను ఇన్స్టా అలా స్క్రోల్ చేస్తుంటే నాకు వీడియో వచ్చింది. అది కొంచెం క్యూట్గా అనిపించింది. లోపలికి వెళ్ళి చూస్తే అసలు చాలా అంటే ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, వీడియో కావచ్చు, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. మరి నాకు నచ్చిన వీడియోస్ ఏవైనా మేము ముందుకు తేవడం నా బాధ్యత కాబట్టి అలానే తెచ్చేసా. సో పర్ణిక అయితే మనతో పాటు ఉంది. ఆ వీడియోస్ గురించి, తన గురించి కాసేపు మాట్లాడదామా? హాయ్, హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్, హౌ ఆర్ యూ? యా గుడ్. చాలా బాగా మాట్లాడుతున్నావు. సో నీ వీడియోస్ చూస్తుంటావు నువ్వు? మళ్ళీ చూసుకుంటావా? సో నాకైతే చాలా బాగా నచ్చాయి. థ్యాంక్ యూ. సో అంటే ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ అయిపోయి థర్డ్కి వెళ్తాం. ఇప్పుడు థర్డ్ క్లాస్? అమ్మడి, మేము థర్డ్ క్లాస్కి మాకేమీ లేదు అప్పట్లో. చివరి ఓకే అవన్నీ వద్దులే. సో ఎలా ఉన్నాయి స్టడీస్? గుడ్. యాక్టింగ్ ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్. సరే, నాకైతే ఇప్పుడు నువ్వు ఒక పని చేయాలి. ఫస్ట్ మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక మంచి డైలాగ్ చెప్పాలి. చెప్తావా? ఓకే, చెప్పు. చూడమ్మా సిద్ధు, ఇప్పుడు ఆ కుర్చీ నా కాలు తగిలిందనుకో, దాన్ని ఫోటో తీసి నా బెడ్రూమ్లో పెట్టుకొని ఎలాగైనా దాని మీద రివెంజ్ తీసుకోవాలని కక్ష కడతామా కదా. నాకు నువ్వు కూడా అంతే. ఈ కుర్చీలు, సోఫాలు, డ్రైవర్లు, పనులు, వీళ్ళతో నాకెందుకు గొడవలు ఉంటాయి? వెళ్ళమ్మా, వెళ్ళి పని చూసుకోమ్మా. లాస్ట్ టైం మా సమంత అండ్ మా పవన్ కళ్యాణ్ డైలాగే పట్టుకున్నావు. సో చాలా క్యూట్గా, అంటే ర్యాండమ్గా చెప్పేస్తున్నావు కదా. ప్రాక్టీస్ చేస్తావు ఇప్పుడు? ప్రాక్టీస్ చేయను, అప్పుడప్పుడు ఎవరన్నా అడిగితే చేస్తాను. అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు కాంపిటీషన్ కాదు, అంటే నీ ఏజ్లో చక్కగా గ్యాప్ దొరికితే ఇదిలోకి వెళ్ళిపోయి ఆడేసుకుందాం అని చూస్తారు. సో నువ్వేమో గ్యాప్ దొరికితే వీడియోలు చేసి జనాలను ఆడుకుందాం అనుకుంటాను. సో అంటే ఏంటి ఆ ఇంట్రెస్ట్ ఎక్కడొచ్చింది? అంటే ఎప్పుడు రీల్స్, ఫోన్ అమ్మది తీసుకొని రీల్స్ చూస్తూ ఉంటాను కదా. సో దాన్ని బట్టి ఇంట్రెస్ట్ వచ్చింది అది చేయాలి అని. సో మమ్మీ గారు ఎంకరేజా, మీకు డాడీనా? అంటే ఇద్దరున్నా. సో ఎవరు ఎక్కువగా ఎంకరేజ్ చేస్తారు? నిజం చెప్పు. నువ్వు మళ్ళీ సేఫ్గా
డాడీ టూర్‌లకి తీసుకెళ్ళరు. మమ్మీ అయితే ఎంకరేజ్ చేయదనేస్తున్నావు. ఇద్దరిని సేఫ్‌గా చెప్తున్నావు. అమ్మ. అయ్ వెరీ గుడ్. అంటే జనరల్‌గా ఇంట్లో ఎక్కువగా మమ్మీనే ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే డాడీ వర్క్ పర్పస్‌గా వెళ్ళిపోతారు కాబట్టి కొంచెం మమ్మీ ప్రిన్సెస్‌లా ఉంటారు. అంతేనా? సో, మమ్మీ గారు చెప్తారా? అంటే ఇలాంటి రీల్స్ చెయ్యు, ఈ రీల్స్ చేస్తే బావుంటది అని ఏమైనా? చెప్తారు. హ్మ్. ఎక్కువగా ఎలాంటి రీల్స్ చేస్తావు? డాన్స్, డైలాగ్స్. హ్మ్. అంటే నీది స్టార్టింగ్ నుండి నీ వీడియోస్ చూసాను. స్టార్టింగ్‌లో డాన్స్ వీడియోస్ ఉండేవి. సో, తర్వాత డైలాగ్ వెర్షన్‌కొచ్చావు. సరే ఫస్ట్ డాన్స్ గురించి మాట్లాడదాం. ఎక్కడైనా కోచింగ్ తీసుకుంటున్నావా? డాన్స్ క్లాస్‌కి ఏమైనా ఎళ్ళావా? లేదు, ఒకప్పుడు భరతనాట్యం క్లాసెస్‌కి వెళ్ళాను. ఓహ్! సో, ఒకప్పుడంటే ఒక బెస్ట్. ఒక 4, 5 సంవత్సరాల క్రితమా? లేదు, ఇప్పుడే థర్డ్ క్లాసు. ఒకప్పుడట చాలా మెచ్యూర్డ్‌గా సెకండ్ మాట్లాడుతున్నావు. క్లాస్ అప్పుడు. ఓకే. మళ్ళీ వెస్టర్న్ డాన్స్ అమ్మ ఇంట్లో రీల్ చేసే ముందు నేర్పిస్తది. హ్మ్. బట్ అమ్మ నీకు నేర్పిస్తది. నీతో అమ్మ చేయదా? చేస్తది. ఎక్కువ రీల్స్ ఉండవు. ఎక్కడో 1, 2 అలా అలా కనిపిస్తాయి. హ్మ్. హ్మ్. సో, డాన్స్ అయితే వచ్చు. వచ్చు. సో, యాక్టింగ్ ఇంట్రెస్టా? ఇంట్రెస్టే. సో, మూవీస్ చేస్తావా? అమ్మ ఓకే అంటే చేస్తా. సో, అంటే నీకు ఎలాంటి మూవీస్ అంటే బాగా ఇష్టం? ఆయన ఏయ్! ఓకే. సీతారాం. హ్మ్. సరిపోయింది. బానే బ్రెయిన్ కూడా అటే ఎళ్తుంది బాగా. సో, చూస్తావా మూవీస్? చూస్తారు చాలా సార్లు చూస్తారు. హ్మ్. ఒక్క తెలుగు మూవీసేనా ఇంకేమైనా చూస్తావా? ఇంగ్లీష్ మూవీస్ కదా, ఓకే. చిన్నపిల్లలు మొవానా ఎల్సా హ్మ్. 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 అవి చూస్తా. నేను ఒకటి చెప్తా. నీ స్మైల్ బావుంది. ఎవరు చెప్పారా? చాలా క్యూట్‌గా మాట్లాడుతున్నావు. సో, అంటే ఇప్పుడు రీల్స్ వరకు చూసుకుంటే మీ వీడియోస్ అది చాలా క్వాలిటీతో ఉంటాయి. సో, నువ్వు చెప్పే డైలాగ్స్ కావచ్చు, అంటే యాజ్ ఇట్ ఈస్‌గా ఒక మూవీలో ఎలా ఉంటాయో అలానే తీసుకొస్తారనమాట. సో, దానికోసం ప్రాక్టీస్ చేస్తారా? ఎందుకంటే మమ్మీ గట్టిగా ప్రాక్టీస్ చేసినట్టు అనిపిస్తుంది. ప్రాక్టీస్ చేస్తావా? ప్రాక్టీస్ చేస్తాను. హ్మ్. కొన్నిసార్లు ఈజీగా చేయొచ్చు, కొన్ని హార్డ్ డైలాగ్స్, హ్మ్. హార్డ్ స్టెప్స్ అవన్నీ కొంచెం టైం పడతాయి. హ్మ్. సో, ఒక డైలాగ్ ఇంకో డైలాగ్ చెప్దామా? చెప్పు. చాలాసార్లు చంపుతుంటే ఏంటి, నేను కత్తో పొడిచానా లేదో బండాయితో బాధానా, ఏదో ప్రేమగా పప్పనే ఒక మిత్రును ఇలా తోసానంతే. సో, ఇంకా ఇవన్నీ గూడా ఏంటంటే ఎడిటింగ్ గూడా చాలా చేసి చాలా పెడుతున్నారనమాట వీడియోస్ ఇవన్నీ గూడా. అండ్ మీరు ఇంకొక అబ్బాయి చేస్తారు. ఎవరు అబ్బాయి పేరు? మా తమ్ముడు హ్మ్. చిన్న బాబు. అహా! కాదు. నీతో పాటు ఇంకొక అబ్బాయి చేస్తారు గదా! అంటే ఆయన ఈ 'ప్రభాస్' డైలాగ్ ఒకటి ఇవి బాగా మిస్ ఆయన అయ్యాయి కదా! కార్తిక్. కార్తీక్. అంటే మీరిద్దరు గూడా ప్రాక్టీస్ చేస్తారా? అంటే ఆన్ కెమెరాకెళ్ళక ముందు కాసేపు ప్రాక్టీస్ చేసి మేమిద్దరం కాదు, హ్మ్. ఒక్కొక్క ఇంట్లో ప్రాక్టీస్ చేస్తాం. అచ్చా! ఎవరింట్లో వాళ్ళు ప్రాక్టీస్ చేసి చేసిందా? ఓహ్! కానీ కొన్ని కాంబినేషన్‌లో అంటే ఇద్దరు కలిసి చేయలేదా? చేసాం. ఓకే. అప్పుడు ప్రాక్టీస్ చేయవా? చేస్తాం. చేస్తావా? ఇంట్లో చేస్తాం. ఓకే. మళ్ళీ అక్కడికెళ్ళాక కొన్నిసార్లు మళ్ళీ టీవీలో ఆ డైలాగ్ పెట్టి నేర్చుకొని మళ్ళీ హ్మ్. సో, ఇన్‌స్టాలో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు భయమనిపించలేదా నీకు? ఎందుకు? అంటే ఇన్‌స్టా అంటే చాలామంది ఫ్రెండ్స్ చూస్తారు. అయ్యో! ఏంటి ఇలా చేస్తున్నావు అంటారేమో అని భయమేస్తది కదా! లేదు. లేదు? హ్మ్. ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ వీడియో అంటే అప్పుడు నాకు రీల్స్ ఎలా చేయాలో రాదు. హ్మ్. అప్పుడు ఐ వాజ్ ఇన్నోసెంట్. ఓకే. ఇప్పుడు? అప్పుడు ఇప్పుడు? ఇప్పుడు చిచ్చరపిడిగా? ఓకే. ఫస్ట్ వీడియో చేసినప్పుడు చాలా భయంగా ఉంటది కదా! అన్ని టేకులు గాని అలా తీస్తుంటే కొంచెం భయమేస్తది. సో, ఏమనిపించింది? ఎందుకులే మనకి రీల్స్ అని అనిపించిందా? చేద్దామని ఇంట్రెస్ట్ వచ్చిందా? లేదు, చేద్దామని ఇంట్రెస్ట్ హ్మ్. వచ్చింది. సో, మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తారా? చూస్తారు చాలా మంది. ఏమంటారు? రీల్స్ బాగా చేసామంటారు. హ్మ్. నీ కామెంట్స్ గూడా చాలా అంటే చాలా మంచిగా చేసావు. ఎక్స్‌ప్రెషన్స్ బావున్నాయి. చాలా క్యూట్‌గా ఉన్నావు. చాలామంది మెసేజ్‌లు చేస్తున్నారు చూస్తే కామెంట్స్‌లో గూడా. హ్మ్. సో, చదువుతావా కామెంట్స్ అన్నీ? లేదు, అమ్మ కొన్ని చదివి నాకు చెప్పిద్ది. హ్మ్. అంటే నాకు ఫోన్ ఇచ్చినప్పుడు నేను వేరేవి చూస్తా. నేను ఇన్‌స్టాగ్రామ్ వేరే ఏం చూస్తావు? అంటే యూట్యూబ్‌లో బొమ్మలు చూస్తా. హ్మ్. సో, మన వీడియోస్ మనం చూడం. చేసేసాం. అప్‌లోడ్ చేసేసాం. చేసేసాం మళ్ళీ చూస్తారు. హ్మ్. కొన్నిసార్లు చూస్తాను. నాకు రీల్స్ లేనప్పుడు అప్పుడు నేను ఫోన్ చూసుకుంటాను.
హ్మ్. అంటే నీలాగా చిన్న పిల్లలు కూడా చాలామంది రీల్స్ కూడా చేస్తారు కదా! వాళ్ళెవరికీ పెద్దగా రీచ్ చాలా మందికి రాదు. సో, తక్కువ తక్కువ వ్యూస్ ఉంటాయి. 1,000, 2,000 ఇలా వ్యూస్ ఉంటాయి. సో, నీకు మంచి రీచ్ వస్తుంది తక్కువ టైంలో కదా! సో, ఆ రీచ్ వస్తున్నప్పుడు ఆ మమ్మీ ఏమన్నారు? నీకు ఇది మంచి లైఫ్ ఉంటది, బావుంటదని ఏమన్నా అన్నారా? హ్మ్. హ్మ్. అన్నారు. అంటే పెద్దయ్యాక మూవీస్‌లో యాక్ట్ చేస్తావా అని అడిగారు. హ్మ్. సో, ఐ టోల్డ్ ఓకే. ఓకే. నీకు ఇంట్రెస్టేనా? ఇంట్రెస్ట్. యాహ్! సో, అంటే సినిమాలు చూస్తావు కదా ఎక్కువగా. అంటే నీకు ఇలాంటి క్యారెక్టర్ నేను చేస్తే బాగుండు అని ఏమైనా అనిపించిందా? అవును. సాయి పల్లవి. సాయి పల్లవి క్యారెక్టర్. షీ డాన్స్ గుడ్. ఐ లైక్ హర్ డాన్స్. ఓహ్! సో, నువ్వు కూడా డాన్స్ చేస్తావు కాబట్టి జూనియర్ సాయి పల్లవి అనొచ్చా? సో, నేచురల్ కూడా మేకప్ ఎయ్యరు కదా! సాయి పల్లవి గారిలో నచ్చిన క్వాలిటీ ఏదైనా మూవీ షీ ఈస్ గాని? డీసెంట్. హ్మ్. సో, షీ'll also do classical dance. హ్మ్. I like యూ ఆర్ her. ఆల్సో క్లాసికల్ డాన్స్. Hmm. సో, అంటే ఆవిడ చేసిన సినిమాల్లో ఏ సినిమా నీకు బాగా ఇష్టం? తండేలు. 'తండేలు' రీసెంట్‌లీ. Hmm. హ్మ్. బట్ నాకు ఆవిడ చేసిన దాంట్లో ఒక డైలాగ్ బాగా ఇష్టం. 'బాడుకో బలిసిందరా' 'ఫిదా' మూవీ చూసావా? తెలీదు. తెలీదా? చూస్తే గుర్తుపడతావులే. అన్ని చూసుంటావు కదా! మర్చిపోయి ఉంటావు. సో, ఇప్పుడు ఇన్‌స్టా బాగానే ఎళ్తుంది. సో, అంటే ఇప్పుడు మూవీస్ ఆఫర్‌లు వచ్చాయనుకో వాళ్ళు ఆడిషన్ అడుగుతారు. Hmm. సో, ఇస్తావా ఆడిషను? ఆల్రెడీ ఒక ఆడిషన్ అయ్యింది. ఓహ్! వేరే వాళ్ళు తీసుకున్నారు. హ్మ్. నేను ఐ యామ్ సెలెక్ట్. సో, స్టడీస్ మరేంటి? అంటే మనం చిన్నప్పుడు చదువుకోవాలి, మంచి జాబ్ చేసుకోవాలి అని అంటారు కదా! మా మమ్మీ వాళ్ళు కూడా అలా స్టడీస్ చదివించాలంటారు. నువ్వేం చదువుదాం అనుకుంటున్నావు? డాక్టర్. డాక్టర్. మరి డాక్టర్ టు యాక్టర్ మేనేజ్ చేస్తావా? ఆ! సో, కష్టం అవుతది కదా మరి. ఎలా అంటే ఎలా అనేస్తాను మరి చదివేటప్పుడు కష్టం ఉంటది కదా! ఐ కెన్. యూ కెన్. యెస్. యూ కెన్. నాకు అర్థమవుతుంది. సో, అంటే మమ్మీ గారు నీకు బాగా సపోర్ట్ కదా! సో, ఎక్కువగా ఏం చెప్తారు? స్టడీస్ హ్మ్. అంటే అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, హ్మ్. డివిజన్స్ అంటే మ్యాథమెటిక్స్‌లో ఇంగ్లీష్ అవన్నీ చెప్తారు. ఓకే. అండ్ ఆల్సో రీల్స్. హ్మ్. సో, ఇక్కడే ఉంటావా? హైదరాబాద్‌లో ఉంటావా? ఇండియాలో ఉండవు వెళ్ళిపోతావు అనేసి అంటున్నారు. ఇక్కడ అక్కడికెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తానని అమ్మ చెప్పింది. ఓకే. ఎళ్లి అక్కడ చదువుకొని మళ్ళీ ఇక్కడికొస్తుంటావా? సో, మరి అక్కడ ఆఫర్స్ వస్తే మూవీస్‌లో మంచి మంచి ఆఫర్స్ వస్తే చేస్తాం. మమ్మీ తీసుకొస్తారా? సో, నీకన్నా మమ్మీ గారు చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నట్టున్నారు కదా! సో, అంటే మూవీస్ ఒకవేళ మనం పెద్దయ్యాక మంచి మంచి మూవీస్ చేయాలనుకుంటాం కదా! నీకు ఫస్ట్ నుండి మంచి అంటే ట్రెడిషనల్ ఈ వేలోనే తీసుకెళ్తారు కదా! సో, అలాంటి వేలోనే చేస్తావా మూవీస్? చేస్తాం. హ్మ్. అంటే ఇప్పుడు చూస్తే నువ్వు చాలా చిన్న బుజ్జిగా ఉన్నావు కదా! శారీస్ అంటే హాఫ్ శారీ అంటారు దీన్ని. అంతేనా? సో, దాన్ని ఎక్కువగా నువ్వు అంటే రీల్స్‌లో నీవి అవే అలానే కనిపిస్తుంటాయి కదా! నీకు కట్టుకోవడానికి అది ఇబ్బంది ఉండదా? ఉండదు. కొంచెం ఇక్కడ టైట్ ఉంటది కదా! హ్మ్. ఓకే. సో, అంటే చూసేటప్పుడు కొంచెం బావుంటదని కదా! సో, లుక్ వైస్‌గా. అవును. సో, నీ వీడియోస్‌లో బాగా వైరల్ అయిన వీడియో ఏది? ఫస్ట్ వైరల్ అయిన వీడియో? మహేష్ బాబు reel. హ్మ్. మహేష్ బాబు అండ్ త్రిష. ఏదది? ఏమో నాకు తెలియదు. గుర్తులేదా? ఓన్లీ వాళ్ళిద్దరే తెలుసు. యాహ్! అతడు. అతడిలో ఉంది. యెస్. సో, నేను ఇంకో రీల్ కూడా చూసా. నువ్వొస్తానంటే నేను వద్దంటాను రీల్. అది బావుంది కదా! సో, ప్రతి ఒక్క రీల్ కూడా బావుంది. సో, నిజం చెప్పు నీ వెనకాతల ఎవరెవరు ఉన్నారు? అవన్నీ ఎడిట్ చేయడానికి? మా పిన్ని ఎడిట్ చేస్తది. మా అమ్మ రెడీ ప్రాక్టీస్ చేపిస్తది. హ్మ్. సో, నీ కోసం ఒక ఇద్దరు ముగ్గురు కష్టపడుతున్నారు కదా! సో, వాళ్ళ కోసం నువ్వు మంచిగా సో, రెడీ అయ్యి ఇవ్వాలి. అంతేనా? సో, ఇంకా నీకు ఇండియా ఇష్టమా? అక్కడ ఇష్టమా? ఇండియానే ఇష్టమా? నాకు ఇంకా తెలియదు. ఎందుకంటే యూఎస్ ఇంకా చూడలేదు కదా! మరి చూసొచ్చాక నాకు టెక్స్ట్ చేస్తావా? హ్మ్. నిజంగా. సో, ఇండియానే బెటర్. బట్ అక్కడ కూడా అది చూసుకొని వస్తే బావుంటది కదా! సో, జనరల్‌గా హీరోస్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటది కదా! నీకు ఏ హీరో అంటే ఇష్టం? దుర్గా సల్మాన్. ఏయ్! 'లక్కీ భాస్కర్' చూసావా? ఆల్రెడీ నువ్వు ఇందాక చెప్పినప్పుడే నాకు అర్థం అవ్వాలి. 'సీతారామ' అన్నప్పుడే. సో, మర్చిపోయా. ఇంకా? మృణాల్ ఠాకూర్. 'మృణాల్ ఠాగూర్.'
మృణాల్ ఠాకూర్ ఓకే. హీరోయిన్ అవును. తెలుగులో? మహేష్ బాబు. ఓకే. సో, కొంచెం ఒక ఫేస్ కట్టు మహేష్ బాబు వాళ్ళ కూతురులా ఉంది తెలుసా? ఎవరు చెప్పారా నీకు? మ్మ్. చెప్పలేదా? నేను చెప్పా. కొంచెం ఆ అమ్మాయి కూడా చిన్నప్పుడు నీలాగే ఫేస్ కట్ ఉంది తెలుసా? సో, నీలాగే వెరీ టాలెంటెడ్. సో, ఓన్లీ సినిమాలే చేస్తావా? ఏమైనా సీరియల్ వచ్చినా చేస్తావా? వచ్చాయి చేస్తాము కానీ అమ్మ ఓకే అంటే అది. సో, ఫైనల్‌గా అయితే నీకన్నా ముందు అమ్మ దగ్గర రిజిస్టర్ చేసుకొని రావాలా? వచ్చాయా సీరియల్స్? వచ్చాయి కొన్ని కానీ యూఎస్కి వెళ్ళిపోతున్నాం కదా ఓకే. అందుకని అమ్మ యాక్సెప్ట్ చేయలేదు. జనరల్‌గా సీరియల్ చూస్తావా? చూస్తాను. డ్రామా నచ్చుతుందా నీకు? అంటే మనం అంతా కార్టూను, డోరాబో ఇది చూసి మళ్ళీ సీరియల్‌లోకి కదా! అంటే అమ్మ వాళ్ళు చూస్తుంటావా అలాగా? చూస్తాను. బాగా నీకు నచ్చిన సీరియల్ ఏది? నిండు నూరేళ్ళ సావాసం. ఓహ్! బావుంటదా? మరి అక్కడికెళ్తే మిస్ అవ్వవా? మిస్ అవుతాను. కాదు అంటే సీరియల్ చూసినప్పుడు ఆఫర్ వచ్చింది కదా! సో, మనం ఇంటికాడ కూర్చొని అందరం చూస్తాం. ఫ్యామిలీ అందరూ చూసేది సీరియల్స్. సో, అలాంటి సీరియల్‌లో నువ్వు వస్తున్నావంటే చాలా అనిపిస్తది కదా! మరి ఎందుకు ఒప్పుకోలేదు? యూఎస్కి ట్రావెల్ అవుతున్నాము కదా హ్మ్. యూఎస్కి ట్రావెల్ అవుతున్నాము కదా ఓకే. అదే రీజనా? సో, మమ్మీ గారికి ఓకేనా సీరియల్స్? అమ్మకి ఓకే హ్మ్. కానీ యూఎస్కి ట్రావెల్ అవుతున్నాం అందుకని అమ్మ ఒప్పుకోలేదు లేదంటే ఓకే అంతే. డాడీ సపోర్టా? సో, మమ్మీ ఒప్పుకోకపోతే డాడీని అడగొచ్చుగా? అడగచ్చు కానీ నాన్నకన్నా అమ్మ రూల్స్ ఫాలో అమ్మ రూల్స్ ఎక్కువ ఉంటాయా? అంటే స్ట్రిక్ట్‌గా ఉంటాయా? లేకపోతే స్టిక్ అంటే అందరూ ఫాలో అవుతారు. కాదు నువ్వు సాంగ్స్ పాడతావా? పాడతా. నాకెందుకు సాంగ్స్ పాడతావు అనిపిస్తుంది. పాడదాం ఒకటి. పాడు. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృంద వనంలో వరంగా వెన్న దొంగవైనా మన్నుటింటివా వనుని తలనలు కూల్చి రాముడువై నిలిచావు కృష్ణుడల్లె వేణూది ప్రేమను పంచావు ఇక నీ అవతారాలెన్నెన్నున్న ఆధారం నేనే నీ ఒరవడి పట్ట ముడిపడి ఉంటా ఏదేమైనా నేనే మదిలోన ప్రేమ నీది మాధవుడా మందార పువ్వే నేను మనువాడరా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. సూపర్ సూపర్. ఎవరు నేర్పించారు ఇది? మమ్మీనా? ఆ అమ్మ నేర్పించింది. ఓకే. నీకు ఐక్యూ పవర్ చాలా ఎక్కువలా ఉంది కదా! సో, ఇలా నేర్పిస్తే అలా పట్టేస్తున్నావా? సో, చాలా బాగా పాడావు తెలుసా? సో, అన్నీ అలా కొద్ది కొద్దిగా నేర్చుకుంటుండు. ఎందుకంటే డ్యాన్స్ వచ్చు, సో యాక్టింగ్ ఎక్స్ప్రెషన్స్ వచ్చు, సాంగ్ పాడుతున్నావు, ఇంకేం సూపర్. అండ్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఎక్కువగా నీకున్న ఫాలోవర్స్కి నీ ఎక్స్ప్రెషన్స్ బాగా ఫ్యాన్స్ అయ్యి ఉన్నాయి. అవును కదా! చాలా నేను చూసా మెసేజ్లు కూడా. సో, చాలా ఎక్స్ప్రెషన్ చాలా క్యూట్గా ఇచ్చావు ఇలాంటివి. ఏంటి ఎక్స్ప్రెషన్స్ అంటే ప్రాక్టీస్ చేస్తావా? చెయ్యరు నాకు న్యాచురల్ గా వచ్చేస్తుంది. అది ఎలా వచ్చేసింది? అంటే అమ్మ హీరోయిన్ చేసే చూపిస్తుంది కదా అప్పుడు వచ్చేస్తుంది. సో, తన వెంటనే చూసి క్యాచ్ చేసేస్తావా? వావ్! సో, మనకెవరు గైడెన్స్ లేరైతే స్ట్రైట్‌గా దిగిపోవడమే. సో, ఇంకా అంటే ఇప్పుడు చాలా వీడియోస్ చేసావు అన్నీ వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ కావచ్చు, ప్రభాస్ గారు కావచ్చు, ఇవన్నీ కూడా మంచి మంచిగా ఉన్నాయి. అంటే ఆ టైప్ రీల్సే చెయ్యాలని పెట్టుకున్నారా అమ్మ వాళ్ళు? లేదు అప్పుడప్పుడు చూస్తారు నెక్స్ట్ రీల్ ఏం చేయాలి అన్నప్పుడు అప్పుడు రీల్స్ చూస్తుంటే వస్తుంది అది చేద్దామని. అంటే నువ్వు ఆ స్కూల్లో నీకు కాంపిటీషన్ ఉంటుందా? ఉంటాయి. ఎగ్జామ్స్‌లోనా, స్పోర్ట్స్‌లోనా ఇలా? సో, దీంట్లో కూడా కాంపిటీషన్ ఉంటుంది తెలుసా? సో, అంటే నువ్వు థర్డ్ క్లాసే కానీ చిన్నపిల్లవు అంటున్నా, సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకొని మంచి డైలాగ్ ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తున్నారు. సో, ఆ కాంపిటీషన్ ఉండదు తెలుసా? సో, కాంపిటీషన్ మరి ఉంటావా? ఎదుర్కొంటావా? అవునా? సో, అంటే డైలాగ్స్ రోజు ఏదో ఒకటి ప్రాక్టీస్ చేస్తుంటావా? రోజు
కాదు వీకెండ్స్ చేస్తాను రీల్స్, అప్పుడు ప్రాక్టీస్. వీక్లీయా? వీక్లీ ఒకరోజు షూట్ పెట్టుకుంటాం, మిగతా రోజుల్లో ఆడుకుంటాం. సో అందుకే ఇంట్రెస్ట్ వచ్చింది నీకు కూడా. అంటే ఫస్ట్ నీకు రీల్స్ చేసినప్పుడు కొంచెం ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఆ ఫాలోవర్స్ వస్తున్నప్పుడు, మనకు వీడియోస్ కొంచెం వైరల్ అవుతున్నప్పుడు, మీ రిలేటివ్స్ పంపించి బాగా చేస్తుంది అనేటప్పుడు ఎలా అనిపిస్తుంది? హ్యాపీ. ఏయ్ సో ఇంకా మంచి మంచివి చేయాలనిపిస్తుందా? ఇంకా అనిపిస్తుంది. నువ్వేమైనా ఇస్తావా అమ్మకి సజెషన్? అంటే చాలా చూస్తానన్నావు కదా, నువ్వేమైనా చెప్తావా? నేను కొన్ని చెప్తే రీల్స్ అమ్మ చేసిద్ది, కానీ అమ్మ ఒప్పుకోవాలి. అంటే కొన్ని చెప్తావా, ఇవి బాగుంటాయి, ఇవి ట్రెండ్లో ఉంటాయి ఇలా చెప్తాను, కానీ కానీ ఒప్పుకోరనే. సో ఈవెన్ డైలాగ్ ఇంకోటి చెప్దామా? ఎందుకంటే నీ డైలాగ్ నాకు చాలా బాగా నచ్చాయి, చాలా క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో చెప్తున్నావు. ఏం చెప్దాం? భూమిపైకి లేకుంటే చెక్కి ఉంటాడా అచ్చు నీలా శిల్ప సంపద. సూపర్ సూపర్. అండ్ నీ రీల్స్ కొన్ని చూపిస్తా, నాకు చాలా బాగా నచ్చినవి. సో ఆ రీల్స్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దామా? ఓకే కదా, రెడీగా ఉన్నావా? సో ఫస్ట్ అయితే సో చెప్తావు ఈ డైలాగు. సమస్యని ఎందుకు సమస్య అంటారో తెలుసా? సమ్ అంటే సమాంతరంగా, అస్ అంటే అందరూ, స్యా అంటే పోతారు. సినిమాలో ఆవిడ అన్నమేమో కానీ రీల్స్లో నువ్వు అనేది చాలా బాగుంది తెలుసా, చాలా క్యూట్గా అనిపించింది. ఇంకోటి చెప్తా, సో ఇది ఎలా చెప్దామా? సో అంటే ఈ రీల్ ఎందుకు చేసావు? అమ్మ వాళ్ళు చెప్పారు కాబట్టి చేశాను, నాకు టాలెంట్. ఓకే ఓకే, ఇట్స్ ఓకే, పర్లేదు, ఏం కాదు. సో ఇప్పుడు నీ రీల్స్ అన్నీ నువ్వు చూసుకుంటావా ఇవి? చూసుకుంటా. సో ఇప్పుడు ఈ రీల్ ఉంది కదా, యాక్చువల్లీ ఇప్పుడు ఇది ఉంది కదా, సేమ్ అంటే వర్షంలో ఎలా కాస్ట్యూమ్ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే చేశారు. సో అంటే మమ్మీ గారు డిజైన్ చేస్తారు ఇలాగా, సో యాజ్ ఇట్ ఈస్ దించేసారు తెలుసా. కానీ అసలు ఎక్స్ప్రెషన్స్ ఎలా తెలుసా, చింపేశావు. సో ఎక్కువగా ఒక 2-3 ప్రభాస్ ఉన్నాయి. ప్రభాస్ అంటే ఇష్టమా? ఇష్టం, చాలా ఇష్టం. అవునా? సో ఆయన సినిమాల్లో ఏం నీకు బాగా ఇష్టం? మిర్చి. ఓ దాంట్లోనే వేసావు. సూపర్ సూపర్. సో ఆయనతో వర్క్ చేయాలని ఉందా ఎప్పుడైనా? వస్తే అప్పుడు ఏం చెప్తావు ఫస్ట్? యాక్చువల్ ప్రభాస్ గారు కలిస్తే ఫస్ట్ డైలాగ్ ఏం చెప్తావు? హాయ్ సార్ అని చెప్తా. యు ఆర్ మై ఫేవరెట్ హీరో. ఓ సూపర్ సూపర్. ఇంకా ఉన్నారు తెలుగులో ఎవరైనా ఇంకా అంటే వీళ్ళతో వర్క్ చేయాలని? మహేష్ బాబు. ఓకే, మిల్కీ బాయ్. నెక్స్ట్ రామ్ చరణ్. ఓకే, సో మహేష్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్ గారు వీళ్ళతో వర్క్ చేయాలని ఉంది. సో వీళ్ళందరూ కలిసినప్పుడు అయితే ఒకటే చెప్తావు, హాయ్ అంతేనా? హాయ్ చెప్తావా? లేదు, యూ ఆర్ మై ఫేవరెట్ హీరోస్ అని చెప్తా. సూపర్. ఇంగ్లీష్ నీకు బాగా వచ్చా? సో తెలుగు ఇంగ్లీష్ బాగానే అవుతుంది. సో అక్కడికి వెళ్ళాక కూడా ఇంక తెలుగు మర్చిపోతావా మరి? యూఎస్ఏలో మర్చిపోవు, మాటిస్తున్నావు. అవునా? సో కానీ ఇంకా కొన్ని రీల్స్ నీవు చూపిద్దామా? ఏమైనా చేస్తావా నీ దాంట్లో? చేస్తా. నేను చేసుకోనంటే చేసుకోను. ఎప్పుడు చూసినా ఓగే అని పిలుస్తారు. పేరు పెట్టి ఒకసారైనా పిలుస్తారా? సీత అని పేరు పెట్టి 2 నిమిషాలే చేసుకుంటా. సూపర్ సూపర్, చాలా బాగా చేసావు. అండ్ నీవు ఎక్కువగా ట్రెడిషనల్లోనే ఉంటాయి. నీకు ట్రెడిషనల్ అంటే అంత ఇష్టమా? చాలా ఇష్టం. ఎందుకంటే అన్ని కాస్ట్యూమ్స్ కూడా ఇప్పుడు ఇగో ఈ వీడియో చూసుకుంటే నాకు మొత్తం సో పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ని చక్కగా తీసుకొచ్చి దించారు. సో అంటే ఇది తీసినప్పుడు కన్నా మనం ఇలా చూసినప్పుడు చాలా చాలా బాగుంటుంది కదా. సో అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే వీళ్ళందరూ హార్డ్ వర్క్
పిన్ని, మమ్మీ అందరూ కలిపిన హార్డ్ వర్క్ ఇది. సో, ఎలా అనిపిస్తుంది నీకది? ఎక్సైటెడ్. హ్మ్. అంటే ముందు చేసేటప్పుడు చేశాను కదా! ఆ రీల్ ఎలా వస్తది అని ఎక్సైటెడ్. నీకు ఎక్కువగా పిన్ని సపోర్టా? మమ్మీ సపోర్టా? ఇందుకు డాడీ, మమ్మీ అనట్లే. ఎందుకంటే అర్థమైంది నాకు. నిజం చెప్పు. పిన్నా? మమ్మీనా? ఇష్టమా? సపోర్ట్. ఇద్దరు ఈక్వలే. చెరొకరిని నెట్టాను కదా పక్కన అలాగే వస్తాయి. సరే ఇష్టం ఎవరు? సన్నీ, హ్మ్? పిన్ని. పిన్ని. సూపర్. ఇంకా ఎక్కువగా అంటే జనరల్‌గా పిన్ని ఒకటి చెప్తారు. మమ్మీ ఒకటి చెప్తారు. సో, ఇద్దరు ఒకేసారి మైండ్ సెట్ అంటే కొంచెం కష్టం. సో, మమ్మీ ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? పిన్ని గారు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? పిన్ని ఎప్పుడు పొగుడుతా ఉంటది. హ్మ్. అమ్మ తిడతా ఉంటదా? కాదా? ఓకే. అంటే షీ విల్ బి ప్రౌడ్ ఆఫ్ మీ. హ్మ్. సో, పిన్ని గారైతే చెప్తూ ఉంటారు ఇలా అని. సో, మమ్మీ ప్రౌడ్ ఫీల్ అవుతుంది. నువ్వు చాలా తెలివిగా ఆన్సర్ చెప్తాను. ఇద్దరి నుండి తప్పించుకో. సో, ఎవరో ఒకళ్ళని చెప్పినా ఇంకొకళ్ళ ఇంటికెళ్ళాక ఏసేత్తరేనే కదా! సో, ఎక్కువ అంటే బాగా సపోర్ట్ ఎవరు చేస్తారు చెప్పు? సీరియస్‌లీ. ఆ! అన్న ఇద్దరు అన్న నన్ను వదిలేయవా అన్నట్టు చూస్తారు. లే- ఏమనరు నేను చెప్తాను. మీ పిన్ని గారికి నేను చెప్తాను. లేదు నిజంగానే హ్మ్. ఇద్దరు ఈక్వలే. సరే మమ్మీ గారితో, పిన్ని గారితో కలిపి ఎప్పుడైనా రీల్ చేసావా? ఎందుకు చెయ్యొచ్చు కదా మాకు. చూస్తాం కదా మేము. చేయొచ్చు హ్మ్. కానీ ఎవరు తీసి ఓహ్! ఒకరక్కడ డివోపీ అయిపోయారా? అయ్యో! అంటే ఈ హార్డ్ వర్క్ అంతా పిన్ని గారే చేస్తారు. హ్మ్. అంతేనా? లేదు అమ్మ కూడా రెడీ చేసింది చాలా హ్మ్. హార్డ్. రెడీ చేయడం అంతా మమ్మీ గారు. సో, వీడియో టేకింగ్ అంతా పిన్ని. హ్మ్. బా! నీకోసం చూసావా ఎంతమంది కష్టపడుతున్నారు. సో, ఫ్యూచర్‌లో మరి హీరోయిన్ అయితే వాళ్ళని పట్టించుకుంటావా? నిజం చెప్పు. మళ్ళీ ఈ వీడియో నేను ఉంచుకుంటా జాగ్రత్తగా. నిజంగానే. ఆ! మమ్మీని అంటే గుర్తుపెట్టుకుంటావు. పిన్నిని మర్చిపోతావేమో. ఆహా ఆ! సో, మమ్మీ కన్నా పిన్నే ఎక్కువ ఇష్టం అని అర్థమవుతుంది. ఎదురుగా ఉన్నారని కవర్ చేస్తాను. హ్మ్. సో, ఇద్దరిలో ఎక్కువ ఇష్టం పిన్నే కదా! అబద్ధాలు. అంతే కదా! లేదు పిన్నినే. పిన్నినే కదా! ఆ, నేను అదే చెప్పాగా. సో, ఇంకో డైలాగ్ చెప్దామా? మంచిదేదైనా? అక్క అంబాసిడర్, నేను బెంజ్, అది పోర్టబుల్, నేను ప్లాస్మా, అది లైఫ్ బాయ్, నేను లక్స్. చూసావా నువ్వు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నావు. నీ డైలాగ్ ఫిదా అయిపోయా. సో, చాలా బాగుంది. అండ్ చాలా బాగా చేస్తున్నావు. అండ్ అంటే మంచి వ్యూవర్‌షిప్ కూడా వస్తుంది. సో, ఒక 100K అయితే దగ్గరలో వచ్చేస్తది ఇంకా ఫాస్ట్‌గా. సో, ఫ్యూచర్‌లో అయితే సినిమాలతోనే ఉంటావు. హ్మ్. అంతేనా? మళ్ళీ ఇలా ఎళ్లి అమెరికా వెళ్ళిపోయా మళ్ళీ కనిపించను అంటావా? అంటే నేను మళ్ళీ టెక్స్ట్ చేసేస్తా ఇండియా రాకపోతే. ఓకే. ఓకేనా? స్టడీస్ బాగా చదువుకో. అట్ ద సేమ్ టైమ్ ఇవి కూడా చేస్తూ ఉండు. ఎందుకంటే పిన్ని, మమ్మీ సపోర్ట్ ఉంది కాబట్టి నీ వీడియోస్ కూడా కొంచెం ట్రెడిషనల్‌గా వెళ్తున్నాయి కాబట్టి. సో, చెప్తారా ఇండియన్ కల్చరు, సంస్కృతం ఇలా ఉంటది అని? చెప్తాను. హ్మ్. ఏం చెప్తారు ఎక్కువగా? అంటే ఎక్కువ పాతకాలం గురించి హ్మ్. చెప్తాను. హ్మ్. హ్మ్. సో గాంధీజీ. అంటే విలేజుల్లో మనకి పండగలొస్తే మంచిగా ఉండేవి చూడు. ఇలా బుద్ధిగా శారీలు కట్టుకొని హ్మ్. చక్కగా ఉండేవాళ్ళు. అలాంటివి చెప్తారా? పండగల్లో ఇలా ఉంటాయి అని. చెప్తాను. నీకు అవే ఇష్టమా? లేకపోతే మన ఫారెన్ ఇష్టమా? ఇదే ఇష్టం. ఇదే ఇష్టమా? సో, ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి. మళ్ళీ ఫ్యూచర్‌లో నువ్వు మారావనుకో నేను కట్ చేసి మరీ ఎడతా ఇన్‌స్టాలో నీకు. మారవు కదా! ట్రెడిషనల్‌గే ఉంటావు కదా! హ్మ్. సూపర్. సో, మమ్మీ గారు అండ్ పిన్ని గారు అంటే నీకు చాలా ఇష్టం. హ్మ్. సో, వాళ్ళు చెప్పిన మాటే వింటావు. అంత ఆలోచిస్తున్నావు. అంతే కదా! ఓకే. కొన్నిసార్లు విన్నాను. కొన్నిసార్లు వినవా? అది చిన్నగా ఆడుకున్నప్పుడు. మిగతా సార్లయితే వింటావు కాబట్టే మంచిగా వచ్చాయి. సో, ఫ్యూచర్‌లో మమ్మీ అండ్ పిన్ని గారితో కలిపి ఒక రీల్ చెయ్యి. కావాలని నేను వస్తా తీయడానికి. ఓకే. ఓకేనా? సో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంచి సినిమాలు తీయాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ చదువుకోవాలి బాగా. ఓకేనా? అన్నిట్లికి మించి మమ్మీ మాటైతే వినాలి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో నీ గురించి ఆలోచిస్తున్నారు కదా! సో, నీకు మంచి లైఫ్ రావాలి అని ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళ మాట మనం వినాలి కదా! సో, నాకు తెలిసి ఎక్కువగా అల్లరి చెయ్యవు అనుకుంటున్నావు. చేసినా కొంచెం చెయ్యి. ఎక్స్‌క్యూట్ చేసేయి. ఓకేనా? కొంచెం లిటిల్ బిట్. ఓకే. థ్యాంక్ యూ. వాళ్ళకి చెప్తావా ఏదైనా? నీ రీల్స్ చూస్తున్న వాళ్ళందరికీ, నా రీల్స్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తావా? చెప్పు.
మీరందరూ నాకు సపోర్ట్ చేసి రీల్స్, కమెంట్స్, ఫాలోవర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీకోసం నేను ఎప్పుడూ వస్తూనే ఉంటాను. మీకోసం నేను ఎప్పుడు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి రీల్స్ చేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.